ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు శ్రీకారం. 50 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. ప్రాజెక్టులో భాగస్వామిగా అంతర్జాతీయ టెక్ దిగ్గజం IBM. ఉచితంగా క్వాంటమ్ కంప్యూటర్ అందించనున్న సంస్థ. ప్రభుత్వ కార్యాలయాలకు 4 ఏళ్ల పాటు ఉచిత ఇంటర్నెట్. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. అడుగడుగునా సామాన్యుడి పక్షం, అణువణువునా సామాజిక స్పృహ, మాటల్లో పదును, చేతల్లో చేవ, జనసైన్యానికి ధైర్యం, మాటకి కట్టుబడే తత్వం, రాజకీయాల్లో విలువలకు పట్టం, స్పందించే హృదయం అన్నీ కలిస్తే పవనిజం అని, మీరు ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చంద్రబాబు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగినట్లు కవిత ఒప్పుకున్నారన్న కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత చెప్పకనే చెప్పారన్న వ్యాఖ్య. PC ఘోష్ నివేదికను బలపరుస్తున్నట్లు కవిత మాట్లాడారని స్పష్టం. ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సాక్షి పత్రికపై కేసు నమోదు. DSPలకు అదనపు SPలుగా పదోన్నతి కల్పించేందుకు లంచాలంటూ కథనం. పైసామే ప్రమోషన్ శీర్షికతో నిన్న సాక్షిలో ప్రచురితమైన ఓ కథనం. అందులోని అంశాలన్నీ అసత్యాలేనంటూ ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదు. కేసీఆర్ కుటుంబ కలహాలో తాము తలదూర్చమన్న మంత్రి కోమటిరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరు అవినీతికి పాల్పడ్డారో CBI విచారణలో తేలుతుందన్న మంత్రి. మరో 15 ఏళ్లు కాంగ్రెస్ అధికారం ఖాయమన్న కోమటిరెడ్డి. సుడాన్లో ఘోర విషాదం. కొండచర్యలు విరిగిపడి 1000 మందికి పైగా మృతి. గ్రామం పూర్తిగా భూమిలోకి కుంగిపోయిందని, కొండచర్యల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయం చేయాలని ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ సహాయ సంస్థలను సుడాన్ లిబరేషన్ మూవ్మెంట్ కోరింది. వివిధ శాఖల్లో 80 పోస్టుల భర్తీకి APPSC సన్నాహాలు. ఈ నెలాఖరులోగా 20 కొత్త నోటిఫికేషన్ల జారీకి ఏర్పాట్లు. గ్రూప్ 1, 2 ఫలితాల జాప్యంపై స్పష్టత ఇచ్చిన APPSC. స్పోర్ట్స్ కోటా జాబితా అందకపోవడం ఆలస్యానికి కారణమని వెల్లడి. కవిత వ్యాఖ్యలతో BRSలో కలకలం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ అత్యవసర భేటీ. కవితను సస్పెండ్ చేయాలని అధినేతకు నేతల సూచన. 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం.